ఓం మహాగణపతే నమః. చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మా నక్షత్రాలు ఏంటి, మా రాశి ఏంటి అని అడుగుతున్నారు. మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి. మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఏ రోజు జన్మించారో అదన్నా మెన్షన్ చేయండి. అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు, గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహువు మనకి కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి మనకి బుధుని వలె సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మంచి ఫలితాలు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే, ఈ మిథున రాశి వారికి కుజుడు 4వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారము, తర్వాత బుధుడు 3, తర్వాత 4వ స్థానంలో సంచారము, రవి కూడా 3, 4వ స్థానంలో సంచారము. ఇక మనకి శని వచ్చేసి వీరికి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, గురువు 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక రాహు వచ్చేసి 9వ స్థానంలోను, కేతు వచ్చేసి మనకి 3వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకు మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు, ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. అయితే వీరికి ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. వీరికి ముఖ్యంగా శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలగజేస్తున్నాడు. బుధుడు 2వ భాగంలో, అంటే మనం సెప్టెంబర్ మాసాన్ని 2 విధాలుగా కనుక విభజించినట్టయితే 15 నుంచి అంటే 2వ భాగంలో కనుక చూసినట్టయితే 2వ భాగంలో వీరికి బుధుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. మొదటి భాగంలో రవి వీరికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. అయితే కేతు కూడా ఈ మాసంలో వీరికి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మిథున రాశి వారికి కేతు గ్రహం వల్ల కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే వీరికి కలుగుతున్నాయి. ఇక ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి శుక్రగ్రహం వల్ల అనుకూలత కనిపిస్తుంది. శుక్రుడు వీరికి 12వ అధిపతి, అదేవిధంగా 5మ స్థానాధిపతి. కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. మీరు సంతానం కనుక కోరుకున్నట్టయితే, సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ మాసంలో సంతానానికి సంబంధించినటువంటి విషయాలు పురోగవృద్ధి పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఫ్యామిలీతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు అనేవి ఈ మాసంలో ఈ రాశి వారికి, మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయం అనేది ఉంటుంది, ప్రాస్పరిటీ ఉంటుంది, వాహన సౌఖ్యము, మంచి వస్త్రధారణ అనేది ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబంతో ఆనందంగా కంఫర్టబుల్ లైఫ్ను లీడ్ చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ శుక్రుని వల్ల ఈ రాశి వారికి, మిథున రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది. ఇక మొదటి భాగంలో చూసుకున్నట్టయితే రవి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు మొదటి భాగంలో ఈ రాశి వారికి కలుగుతున్నాయి. ముఖ్యంగా రవి 3వ స్థానాధిపతి, ముఖ్యంగా 3వ స్థానంలో తన సొంత స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు, కార్యసిద్ధి అనేది ఉంటుంది, అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తి విషయంలో ముఖ్యంగా ముందుకు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. 3వ స్థానం తన సొంత స్థానం కాబట్టి కమ్యూనికేషను ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా,
ఆత్మాభిమానంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ మాసంలో మీరు తప్పకుండా చేస్తారు. తద్వారా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ రవి వల్ల కలుగుతాయి. రావాల్సినటువంటి డబ్బు కూడా ఈ రవిగ్రహం వల్ల ఈ రాశి వారికి చేతికి సరైన సమయానికి డబ్బు కూడా అందుతుంది. తద్వారా మీరు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులు కూడా చేయగలుగుతారు. ఇక రెండవ భాగంలో కనుక చూసినట్టయితే బుధుని వల్ల చాలా చక్కటి ఫలితాలు రెండవ భాగంలో మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. మంచి ఆలోచనలు వస్తాయి. బుధుడు వీరికి రాష్ట్రాధిపతి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా చక్కటి ఆలోచనలు అనేవి మీకు వస్తాయి. ముఖ్యంగా తల్లిగారి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇక చూసినట్టయితే మీకు ఏదైతే వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. వాహనం కొనుగోలు కానీ లేదా ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాల విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. స్నేహితుల వల్ల కూడా మీరు స్నేహితులతో ఆనందంగా గడపడము లేదా స్నేహితుల వల్ల సహాయ సహకారాలు పొందడము లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. బంధువులు కూడా సహకరిస్తారు. దాంపత్య జీవితంలో సంతోషము ఆనందము అనేది ఈ మాసంలో మనకు కనిపిస్తుంది. ప్రయాణాలు కూడా ఈ మాసంలో మనకి ఈ మిథున రాశి వారికి లాభిస్తాయి. ఇవి స్థూలంగా చూసినట్టయితే మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కాస్త కుజుడు 4వ స్థానంలోను 5వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ కుజ గ్రహం యొక్క సంచారం అంతగా అనుకూలంగా ఉండదు. 6వ అధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త కన్ఫ్యూజన్గా ఉంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఆరోగ్యము అంటే ముఖ్యంగా 6వ అధిపతి కాబట్టి ఆరోగ్య విషయము, అదేవిధంగా మీరు పనిచేసే చోట వృత్తి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రెషర్ అంటే పనిచేసే చోట కాస్త ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు మనకు మిథున రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా శని కూడా మీరు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రాశి వారికి కాబట్టి కఠినంగా అంటే చాలా మీరు చేస్తున్నటువంటి పనులు కాస్త డిలేగా అంటే మీకు ఫలితం కాస్త డిలేగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు పనిచేసే చోట శ్రమ అనేది అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. తద్వారానే మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అయితే ముఖ్యంగా శని 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైతే మీకు ఉద్యోగ విషయానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క నైపుణ్యాలని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఏదైనా పని చేస్తుంటే దానికి మించి ఇంకా ఏమి నేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు మీకు పొందుతారు అనేటటువంటి నైపుణ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మిథున రాశి వారికి ఉంటుంది. ఆ విషయంలో కాస్త మీరు దృష్టి పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కేతువు కూడా 3వ ఇంట్లో సంచారం చేస్తుంది. కేతు వల్ల చాలా చక్కటి ఫలితాలు అయితే కలుగుతున్నాయి. ముఖ్యంగా ధైర్యము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మికత కూడా ఈ మిథున రాశి వారికి పెరుగుతుంది. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే చిన్న చిన్న ఆటంకాలు పనుల్లో కుజుని వల్ల, అదేవిధంగా కాస్త ఖర్చు కూడా మనకు కనిపిస్తుంది. ఆ విషయాలు కనుక జాగ్రత్త పడినట్టయితే ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలుగుతాయి. ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారు వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల లేదా రెడ్ కలర్ వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే
ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుంది. అంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారు కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి, శివలింగాన్ని పాలతో అభిషేకించండి. తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం 108 సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి. తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఈ తులారాశి వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా తులారాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారాలుగా చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి. తద్వారా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారు కనుక చూసినట్టయితే ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి పరిహారాలుగా మీకు మనకి వస్తాయి. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి వెలిగించండి. తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివ పార్వతుల పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు కవచం చదవండి. అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా దానం చేయండి. తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీన రాశి వారు శివలింగాన్ని ఆరాధించండి, శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ మాసంలో ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి. తద్వారా ఈ మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా 12 రాశులకు ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే, మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.